హలో అందరికీ ఫస్ట్ అయితే అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈసారి బతుకమ్మ అయితే మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా చిన్నోడు ఉండు కాబట్టి. లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాడు, వాడు చిన్న ఉన్నాడు, 1 మంత్ కూడా లేడు. కాకపోతే మాకు పండగ లేకుండా లాస్ట్ ఇయర్, ఈసారి అయితే పండుగ ఉంది కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది మాకైతే. మేము బతుకమ్మ చేస్తున్నప్పుడు మా చిన్నోడైతే అప్పుడే పడుకొని లేచిండనమాట. మా అత్తనే చేసింది 2 బతుకమ్మలు అయితే, నేనేం చేయలేదు. వానికి వింత వింతగా అనిపిస్తుంది, ఏంది ఇట్లా చేసి ఫ్లవర్స్ అని అట్లా పెట్టిరు అనేసి. సో బతుకమ్మ అయితే వేసేసి దేవుని రూమ్లో పెట్టేసింది మా అత్తనైతే. గౌరమ్మని కూడా చేస్తారనమాట ఇటు సైడ్. మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే గౌరమ్మని అయితే చేయరు, ఓన్లీ సద్దుల బతుకమ్మ చేస్తారనమాట. ఇక మేమైతే రెడీ అయిపోయినాం. నేనైతే ఎలా రెడీ అయినా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది నా ఎంగేజ్మెంట్ హాఫ్ సారీ అనమాట. సో సింపుల్గానే రెడీ అయిపోయినా. ఇంకా నేను హాఫ్ సారీ ఎందుకు వేసుకున్నారా బాబు అని అనిపించింది. ఎందుకో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇంకా రెడీ అయిపోయినా మేమైతే తిని స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే మాకు బతుకమ్మ ఆడేది రోడ్ దాటిన తర్వాత ఉంటుందన్నమాట, టెంపుల్ దగ్గర. సో మెయిన్ రోడ్ కదా, సో అక్కడిక్కడ తిరగడం ఎందుకు అని చెప్పేసి తినే స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ అయితే బతుకమ్మని ఇంటి ముందు పెట్టి 2-3 రౌండ్స్ అయితే తిరగాలి. అండ్ గౌరమ్మని కూడా చేసి పెట్టిందనమాట బతుకమ్మ పైన మాత, చూసిరు కదా ఇంతకుముందు. సో అదైతే ఇంటి ముందు పెట్టుకొని బతుకమ్మ ఆడి మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లాలన్నమాట. ఏంటిది గౌరమ్మని, ఎందుకంటే ఈరోజు అమావాస్య కదా, సో అందుకని చెప్పేసి బయటనే పెట్టేసి కొద్దిసేపు మళ్ళీ ఇంట్లోనే తీసుకెళ్ళింది అనమాట గౌరమ్మని అయితే. సో బతుకమ్మని తీసుకొని మేమైతే వెళ్ళిపోయినాము. ఇంకా మేము వెళ్ళేటప్పుడు వర్షం అయితే ఏం లేకుండే. సో మేము వెళ్ళి బతుకమ్మని పెట్టగానే చూడండి ఎట్లా పడుతుందో వర్షం, అసలు మామూలుగా పడలేదు. అయినా కొద్దిసేపు స్టార్టింగ్లో ఆడినాము బతుకమ్మ పెట్టిన తర్వాత. సో వీళ్ళైతే ఇక ఆగుతలేరు, ఆడుతూనే ఉన్నారు. నేను కూడా ఆడుతుండే, కాకపోతే మా చిన్నోడు ఉన్నాడు కదా, మళ్ళీ కోల్డ్ అవుతుంది అని చెప్పేసి నేను ఆడలేదు. మా చిన్నత్త వాళ్ళు పక్కనే ఉంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా అనమాట. చూడండి నా అవతారం ఎట్లా అయిపోయిందో, మొత్తం తడిచిపోయినా. ఇంకా మొత్తం ఆడుంటే ఇంకెట్లా అవుతుండేనో. సో అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి. మా హస్బెండ్ ఏమో ఫ్రెష్గా ఉన్నాడు ఇంట్లో ఉండి, ఇంకా కొంచెం కూడా తడవలేదు. మా చిన్నోడిని ఎత్తుకొని ఇంట్లోనే ఉండే అనమాట. సో హాఫ్ సారీ అయితే మొత్తం తడిచిపోయింది, మొత్తం మట్టి పడ్డదనమాట నా హాఫ్ సారీ మీద. అందుకే మా అత్తది ఇంకా శారీ కట్టుకున్నా. తర్వాత మళ్ళీ వెళ్దాం అన్నప్పుడే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము వెళ్ళగానే వర్షం పడుతుంది, మేము ఇంట్లోకి రాగానే అయిపోతుంది. అదేంటో మాకైతే అస్సలు అర్థం కాలేదు, అస్సలు సాటిస్ఫైడ్ లేదు ఈసారి అయితే బతుకమ్మ. ఇక నెక్స్ట్ సద్దుల బతుకమ్మకి ఎట్లుంటుందో ఇంకా చూడాలి. ఇక మా చిన్నోడేమో ఇట్లా ఆడుతుండో చూడండి. ఇంకా ఈ సైడ్ ఎలా జరిగిందో, వర్షం పడిందా పడలేదా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.